Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is remarkable demonstration of faith. Remarkable demonstration of faith. ఎన్నదగిన విశ్వాస యొక్క ప్రదర్శన. Remarkable demonstration of faith. The text is from the second book of Chronicles, chapter 32, verse 8. దినవృత్తాంతము 2వ గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. ఈ లేఖన భాగం గమనించినప్పుడు 7వ వచనం 8వ వచనం రెండు చదువుకుందాం. మీరు దిగులు పడకడి, ధైర్యం విడవకడి, అష్షూరు రాజైన అతనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతని కండ మనకు సహాయం చేయుటకును మన యుద్ధము జరిగించుటకును మన దేవుని యెహోవా తోడుగా ఉండని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలందు నమ్మిక ఉంచుడి. అష్షూరు రాజు సన్హెరీబ్ యూదా దేశము దండెత్తి వచ్చాడు. ఆ సందర్భంలో యూదారాజైన హిజ్కియా భయపడకుండా నిర్భయంగా విశ్వాసముతో ఈ మాటలు అందిస్తున్నాడు. రిమార్కబుల్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఫెయిత్. మీరు దిగులు పడవద్దు, ధైర్యం విడవద్దండి, విస్మయం పొందవద్దండి. అతనికి అష్షూరు రాజుకు కలిగి ఉన్న సహాయం కంటే మనకు ఎక్కువైన సహాయము కలదు. హిజ్కియా రాజు యొక్క పరిపాలనలో ఎంతో యూదా ప్రజలు ఉత్సవాన్ని పొందారు. ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ రివైవల్. idols were removed, temples were restored, people once again worship the Almighty God. ఇదిగా జరుగుతున్నప్పుడు హిజ్కియా నిజముగా దేవుని దృష్టికి అనుకూలంగా జరిగించాడు. 31వ అధ్యాయము 21వ వచనములో ఆయన హృదయపూర్వకముగా ప్రతిదాన్ని జరిగించి, దేవుని సేవ విషయమేమి, ధర్మశాస్త్ర విషయం ఏమి, ధర్మమంత్ర విషయం ఏమి, తాను ఆరంభించిన ప్రతి పని అతను హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేను. because what was good and right and true before the Lord is God. ఇలాంటి సందర్భంలో దేని విధేయత చూపిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి ఉపద్రవం కలిగినది. అష్షూరు రాజు దండెత్తి వచ్చాడు. was suddenly besieged by Sanherib, the wicked king. బట్ ఆ సందర్భంలో హిజ్కియా కంటిన్యూ ట్రస్ట్ గాడ్, because is the Lord our God to help us and fight our battles. What a remarkable demonstration of faith. వారికి భయపడలేదు, జనులను ధైర్యపరిచాడు. అది నాయకుడు ఉన్న లక్షణం, ఇంటి యొక్క యజమానికి ఉన్న లక్షణం. కుటుంబం భయపడినా సంఘ కాపరికి ఉన్న లక్ష్యం అనగా యూ షుడ్ ఎక్సర్సైజ్ అండ్ డెమాన్స్ట్రేట్ a remarkable faith in God. It determined to obey God without demanding guarantee of trouble-free life. సాధారణంగా ట్రబుల్-ఫ్రీ లైఫ్ కొరకు మనం ప్రార్థన చేస్తుంటాం. అది కలగకుండా కాకని పేతురు ఏ రీతిగా ప్రభుత్వం అన్నాడో అదే రీతిగా అలాంటి ప్రార్థన మనం చేస్తుంటాం. అది నీకు ఎన్నడూ కలుగు, అది ఎన్నడూ నాకు కలగకుండా కాకని. He never prayed for a trouble-free life, but he asked God to help. ప్రార్థన చేశాడు. మీరు గమనించండి, ఈ 31వ అధ్యాయములో 20 నుంచి చదువుకోండి. యెహోవా ఒక దూతను పంపాను. అష్షూరు దండలోనికి వెళ్ళి వారందరూ నాశనం చేయగా అష్షూరు సిగ్గునందున వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు అతను పుట్టిన వారే అతను కత్తితో చంపిరి. A great victory won.
But Hezekiah, because he depended on God, trusted God, continued to trust God. కాబట్టి గొప్ప విజయాన్ని పొందగలరు. కాబట్టి ఆపత్కాల సమయంలో దేవుని సహాయము మనకు అండను గ్రహించి దీవెన పొందుకోవడానికి, విజయాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. కృపాభర్తుడా యేసయ్యా మీకు వందనాలు, స్తుతిస్తోత్రాలు తండ్రి. కష్ట సమయాల్లో మేము మా విశ్వాసాన్ని తండ్రి ప్రదర్శించే కృపను దయచే. హిజ్కియా మీ కూడా తండ్రి మీరు మాకు అండగా ఉన్నారు, సహాయముగా ఉన్నారు. యు ఆర్ అవర్ ఎబెనేజర్. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా మీ మీద ఆధారపడి మీ విశ్వాసం నుంచి విజయాలు పొందుకోవడానికి కృపను ఇవ్వగలందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం వింటున్న బిడ్డలకు విశ్వాసాన్ని పెంపొందింపచేయమని, అభివృద్ధిపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.